ద్వారానే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి వేరే భాష. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని స్టాబ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో లిరిక్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనకు డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ వరకు లిరిక్స్ ఉంటాయి. కొంచెం ఫోటో వస్తుంది, ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫోటోతోని. ఓకే చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. ఓకే, వీడియో వరకు లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసింది. స్టార్టింగ్ వచ్చేసి కింద ఇక్కడ 11.27 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా కొంచెం ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకొని ఫోటోని ఇలా జూమ్ పెంచుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమ్ పెంచుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకొని ఫోటో జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్, ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకొని ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వచ్చేసండి 10.9 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ తీసుకోండి. ఓకే, కాపీ లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ హెల్ప్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి. మిడిల్లోకి మన ఆటోమేటిక్గా లిరిక్స్ అనేది పైకి వచ్చేస్తాయి. ఓకే, వేరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యి ఫోటో ఒకటి జూమింగ్ ఇలా పెంచుకోండి. లిరిక్స్ అనేవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు లిరిక్స్ అనేవి వైట్ కలర్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లిరిక్స్ మనకు ఎడిట్ కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే బ్లాక్లో పెట్టేసుకోండి, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ కొద్దిగా జూమింగ్ పెంచుకోండి. సేమ్ వీడియో వరకు ఫొటోస్ మొత్తంకి ఇలానే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వీడియో వరకు ఫొటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, లాస్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. మీకు ఇక్కడ టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి లిరిక్స్ కంటే ఇప్పుడు ఫస్ట్ ఒక టెక్స్ట్ క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యూఆర్ ఆల్ ఫాంట్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్ లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ ఇలా వస్తుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ లిరిక్స్ అనేవి ఉంది కదా, ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనేది లాస్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, లేదు మీకు ఈ ఫాంట్ నచ్చలేదు, వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వేరే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫాంట్ వేరే ఫాంట్ కావాలంటే వేరే ఫాంట్. ఓకే, ఇలా యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ చేసుకోండి, సరిపోతుంది. చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ కన్స్యూమర్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.